చేతులను శుభ్రంగా కడుక్కోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ 10 వస్తువులను ముట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా చేతులను క్లీన్ చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరెన్సీ నోట్లు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో కార్డులు, యూపీఐలు వచ్చిన కరెన్సీ నోట్లతో అవసరం ఉంటుంది. కానీ నోట్లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే నోట్లపై అనేక రకాల క్రిములు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్ సిటీ బ్యాంక్లో చేసిన ఓ అధ్యయనంలో నోట్లపై బ్యాక్టీరియా, వైరస్, జంతువుల DNA సహా వందలాది క్రిములు ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. నోట్లను లెక్క పెట్టిన తర్వాత చేతులు కడుక్కోవటం చాలా మంచిది. రెస్టారెంట్ మెను. బ్యాక్టీరియా, వైరస్ ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో రెస్టారెంట్లు తొలి వరుసలో ఉంటాయి. అందులో ముఖ్యంగా హోటల్లో ఉండే మెనూను తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అరిజోనా యూనివర్సిటీ చేపట్టిన ఓ అధ్యయనంలో రెస్టారెంట్ మెనూలపై 185,000 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మెనూను తాకినా ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. మొబైల్స్, టచ్ స్క్రీన్లు. ఈ ఆధునిక యుగంలో పేపర్తో పని లేకుండా అంతా ఫోన్లలోనే చేసేస్తున్నారు. అయితే ఎక్కడెక్కడో చేతులు వేసి మన ఫోన్లు, టచ్ స్క్రీన్లను వాడుతుంటాం. కానీ ఇలా చేయటం వల్ల స్క్రీన్లపై అనేక క్రిములు పేరుకుపోతాయని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే ఫోన్లను వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు. హాస్పిటల్లోని వస్తువులు. ప్రతిరోజు ఆసుపత్రులకు వివిధ వ్యాధులతో అనేక మంది రోగులు వచ్చిపోతుంటారు. ఫలితంగా హాస్పిటల్ ఆవరణలో చాలా బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒక డాక్టర్ పెన్నుపైనే 46,000 క్రిములు ఉంటాయంట. అందుకే ఆసుపత్రిలోని కుర్చీలు, వెయిటింగ్ రూమ్ హ్యాండిల్స్ తాకవద్దని సూచిస్తున్నారు. జంతువులు. మనలో చాలా మంది పెంపుడు జంతువులను తాకిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోరు. అయితే జంతువులపై అనేక రకాలైన క్రిములు, బ్యాక్టీరియా, వివిధ రకాల వైరస్లు ఉంటాయని, కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డోర్ హ్యాండిల్, సపోర్ట్ పోల్స్. చాలా మంది ఉపయోగించే తలుపుల హ్యాండిల్స్, గడియలు లాంటి వాటిని తరచుగా తాకవద్దని, ఒకవేళ వాటిని పట్టుకున్న చేతుల్ని కడగాలని చెప్తున్నారు నిపుణులు. ఇంకా లిఫ్ట్, ఎస్కలేటర్ల వద్ద ఉన్న పోల్స్, సపోర్ట్ హ్యాండిల్స్ తాకవద్దని సూచిస్తున్నారు. చాపింగ్ బోర్డ్, కిచెన్ స్పాంజ్. చికెన్లో వండని ఆహార పదార్థాలతో పాటు వంట చేసే గిన్నెలు, క్లీన్ చేసే స్పాంజ్, టవల్స్లో క్రిములు ఎక్కువగా ఉంటాయంట. ఒక అధ్యయనం ప్రకారం గిన్నెలు కడిగే స్పాంజ్లో 326 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. అందుకే వీటిని ఎక్కువ రోజులు వాడకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా వంట చేసే ముందు, మాంసం కడిగిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. పెన్నులు. మనలో చాలా మంది ఫోన్లు, కంప్యూటర్లు ఉపయోగిస్తున్నా ఒక్కొక్కసారి పెన్ అవసరం పడుతుంది. పెన్నులు వాడినప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందరూ వాడే ఆఫీస్ పెన్నుపై టాయిలెట్ సీట్ పై ఉన్న క్రిముల కన్నా 10% ఎక్కువ క్రిములు ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ అధ్యయనం చెబుతుంది. ఇంకా కొందరైతే అలవాటుగా ఆ పెన్నుని, క్యాప్ని నోట్లో కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవటం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సబ్బులు, హ్యాండ్ వాష్ పంపులు. మనలో చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్లో ఉండే సబ్బులు, హ్యాండ్ వాష్లు వాడుతుంటారు. అయితే అనేక మంది వాటిని వినియోగించటం వల్ల వందలాది క్రిములు దానిపైనే ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా పరిశోధనలో తేలింది. అందుకే బయట సబ్బులు, హ్యాండ్ వాష్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజా రవాణా. అనేక మంది ప్రయాణించే బస్సులు, రైళ్లలో ప్రయాణం తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ వైద్యులు సూచిస్తున్నారు.